హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొన్న మే 13న మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్స్లో ఓటు హక్కును వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతల్ని తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా పక్క రాష్ట్రాలలో జాబ్స్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వాళ్ళు కూడా ఈసారి భారీ సంఖ్యలో ఏపీకి వచ్చి వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకుని మరి వెళ్ళారు. వాళ్ళందరికీ కూడా నా తరపు నుంచి స్పెషల్ థ్యాంక్స్ను తెలియజేసుకుంటున్నా. అండ్ ఇప్పుడు మన మ్యాటర్లోకి వస్తే మన ఏపీలో ఎలక్షన్స్ అయితే మొత్తానికి హై టెన్షన్ వాతావరణం మధ్య ముగిసింది. అండ్ ఈ ఎలక్షన్స్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి, అండ్ ఈసారి ఏపీలో ఏ గవర్నమెంట్ అయితే ఫామ్ అవ్వబోతుంది అనే దాని గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ నేను మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే ఇప్పుడు వరకు నేను చేసిన అనాలిసిస్ అండ్ ప్రిడిక్షన్స్ ఒక్కసారి కూడా తప్పు అవ్వలేదు. కావాలంటే మీరు ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ని చూసి వెరిఫై చేసుకోండి. నా అనాలిసిస్ ఎప్పుడూ కూడా 100కి 100% యాక్యురేట్గా ఉంటుంది. ఓకే. ఇంక నా గురించి నేను గొప్పలు చెప్పడం ఆపేసి మ్యాటర్‌లోకి వస్తే, ఓటింగ్ జరిగిన విధానం అండ్ వాతావరణం చూసాక అండ్ పబ్లిక్ పల్స్‌ని చూసి కాలిక్యులేట్ చేసుకుంటే గనక వచ్చే ఎలక్షన్ రిజల్ట్స్ అయితే ఇలా ఉండబోతుంది. టీడీపీ, జనసేన అండ్ బీజేపీ కూటమైతే షూర్ షాట్‌గా 90-110 సీట్లనైతే దక్కించుకోబోతుంది. అండ్ అంతకన్నా ఎక్కువ సీట్లు వచ్చినా మనం సర్ప్రైజ్ అవ్వాల్సిన పని లేదు. 90-110 సీట్లు రావడం అయితే పక్కాగా కనిపిస్తుంది. అండ్ వైఎస్ఆర్‌సీపీ ఈసారి 65-84 సీట్ల మధ్య సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడబోతుంది. వై నాట్ 175 అని చెప్పి గాల్లో మేడలు కట్టి గృహప్రవేశాలు చేశారు, కానీ ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్స్ దెబ్బకు నేల మీదకు ఇప్పటికే ల్యాండ్ అయి ఉంటారు. ఎలాగో రిజల్ట్స్ వచ్చాక అండర్ గ్రౌండ్కి పోతారనుకోండి, అది వేరే విషయం. అండ్ లాస్ట్ 2 ఎలక్షన్స్లో కనుమరుగైపోయిన కాంగ్రెస్ పార్టీ ఈసారి 0 నుండి 1 సీట్ సాధించుకుని ఖాతా ఓపెన్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఎంపీ సీట్ల విషయానికి వస్తే టీడీపీ, జనసేన అండ్ బీజేపీ కూటమికి 16-20 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. అండ్ వైఎస్ఆర్సీపీకి 5-8 సీట్ల వరకు రావచ్చు. అండ్ కాంగ్రెస్ పార్టీకి 0-1 సీటు వరకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ ఈసారి కూటమే గెలుస్తుందని ఎందుకు నేను ఇంత ఖచ్చితంగా చెప్తున్నానన్నది నేను మీకు నా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. అండ్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను చేసిన అనాలిసిస్ ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా తప్పు కాలేదు అండ్ ఇప్పుడు కూడా అవ్వదు. కావాలంటే మీరు నా పాత వీడియోస్ని చూసి వెరిఫై చేసుకోండి. ఓకే, ఇంకా నేను ఈ వీడియోని ఇక్కడతో ముగిస్తున్నాను. అండ్ మీకు కూడా ఈసారి కూటమే గెలుస్తుందని అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని కొంచెం మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నేను ఇంకొక వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పుడు వరకు కీప్ వాచింగ్. జై హింద్.